రామయ్య గారి పుట్టినరోజు సందర్భంగా మన ప్రీతమ ఎమ్మెల్యే గారు ఇలానే భవిష్యత్తులో ఆరోగ్యంగా సంతోషంగా ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వారి ఆరోగ్యం కోసం మేము కూడా మా వంతుగా తలసేమియా పేషెంట్ల కోసం రక్తనిధి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుని సక్సెస్ చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు మా ప్రీతమ ఎమ్మెల్యే గారు. మన సత్తుపల్లి ఎమ్మెల్యే గారికి తలాడ మండలం యూత్ తరఫున మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ మరి ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలని కోరుకుంటూ ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని తలాడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రాయల్ రామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే రాఘమయ్య గారి జన్మదిన శుభాకాంక్షలతో మన నాయకులు అందరికీ అలాగే రాయల్ రామ్కి ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఇలాగనే నడవాలని కోరుకుంటూ మీ కృష్ణారెడ్డి. ఈరోజు రామయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇంకా ఎంతో ఈ స్థాయి నుంచి ఇంకా ఎంతో అత్యధిక స్థాయికి ఎదగాలని, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి స్థాయికి ఎదగాలని, మా కాన్స్టిట్యున్సీని ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా ఒక సీఎం ఉన్న కాన్స్టిట్యున్సీ కాబట్టి మన కాన్స్టిట్యున్సీని అత్యధిక స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన మండల నాయకులు రాయల్ రామ్ గారు చేసిన తలసేమియా బ్లడ్ డొనేషన్ అనేది అందరూ విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. కానీ ఇలాంటి ముఖ్య ఆదేశాలు మేము ఎప్పుడూ పాల్గొంటూనే ఉన్నాం. ఇంకా ఎన్నెన్నో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నడపాలి. ఈరోజు మన శాసనసభ్యురాలు మట్టా రాఘమయ్య దయానంద్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము తల్లాడ మండల ప్రజానీకం తరఫున, పార్టీ తరఫున. అదేవిధంగా ఇటువంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లుగా నింపుకొని పుట్టినరోజు చేసుకోవాలని కోరుకుంటూ భగవంతుడు వారి కుటుంబానికి వారికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించి ఇంకా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మంచి పొజిషన్లోకి పోయి మంచి పదవులు చేయాలని కోరుకుంటూ అదేవిధంగా అధిష్టానంలో కూడా ఏమి చేసేటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నటువంటి యాక్టివ్ తనాన్ని చూసి ఈ అధిష్టానం కూడా ఒక మంచి గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటూ అంతేకాకుండా ముఖ్యంగా ఏమకి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆమె గారి భర్త మట్టా దయానంద్ గారు వీటన్నిటికీ కారణం ఆయన చలవతోటి ఈరోజు మన మేడం గారు ఈ స్థాయికి వచ్చారు. కాబట్టి మరొకసారి ఆమె గారికి ఆమె భర్త గారికి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వకంగా ఒక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ మహిళా దళిత ఎమ్మెల్యే మరి ఎప్పుడూ లేని అంత విధంగా విజయం సాధించిన సందర్భంగా ఆమెకి అనేక విధాలుగా జన్మదినాలు ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని ఇక్కడ తల్లాడ రాయల రాము ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, అదేవిధంగా కేకులు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఈ రక్తదానం తలసేమియా వ్యాధులకు మరియు హృద్రోగులకు ఉపయోగపడుతుందని రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదానం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని రాము గారు కోరుకుంటూ ఆయన మాటలను సార్ ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టాలనే ఆలోచన. ఈ తలసేమియా పేషెంట్లు ప్రతిరోజు 15 రోజులకి ఒకసారి 30 రోజులకి ఒకసారి వాళ్ళకి రక్త మార్పిడి చేయకపోతే వాళ్ళ ఆరోగ్యం సరిగా ఉండక మరణించే సందర్భం కూడా జరుగుతుంది. వాళ్ళ కోసం అలాగే మంచి కార్యక్రమం మా ప్రీతమ ఎమ్మెల్యే గారు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆ సందర్భంగా దీన్ని చూసైనా ఇంకా కొంతమంది ఇన్స్పిరేషన్ అయ్యి ముందుకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేసి తలసేమియా బాధితులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మనం లక్షల కోట్లు ఇచ్చినా ఉండవు, కానీ రక్తదానం చేస్తే ఒక ప్రాణం నిలుపుతారు అన్నట్టుగా మన అడప అనిల్ గారు కూడా ఆయన మాటల్లో ఉన్నాం. ఈరోజు ఈ రక్తదానం వల్ల జరిగే ఉపయోగం ఏంటి, ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారు? ఈరోజు మా ప్రీతమ నాయకురాలు మా శాసనసభ్యులు రామయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడు కూడా ఆమె డాక్టర్ కాబట్టి అందరికీ సాయం చేయని ఆలోచన ఉంది. అదేవిధంగా ఆ ఆలోచన మేరకు మేము కూడా తలసేమియా పేషెంట్కి ప్రతి 15 రోజులకి బ్లడ్ లేక చాలామంది పాత మెట్టికల్లో కూడా ఒక అబ్బాయి చనిపోయిండు. అలాంటివి జరగకుండా ఉండాలని మా ఇష్టమైన నాయకురాల కోసం మేము ఎంతో కష్టపడి ఇలాంటి శిబిరం పెట్టిన రాయల్ రాము గారికి ప్రత్యేకత. ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన తల్లాడ పట్టణ ప్రజలకు మరి రాము గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన